సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్ కుళ్లుతో రగిలిపోతున్నాడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రామచంద్ర నాయక్ స్పందించారు. అధికారం పోయిందన్న అక్కసు, సీఎం కుర్చీ దక్కలేదన్న నిరాశలో కేటీఆర్ కొట్టుమిట్టాడుతున్నాడని, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పోతుందన్న అసహనంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటారని కేటీఆర్ చాటుమాటుగా చిట్చాట్లో చెత్త మాట్లాడుతున్నారని, ఇప్పటికే తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారని అన్నారు. ఒక్క తన్ను తన్ని కేసీఆర్ను సీఎం కుర్చీ నుంచి దించేశారని, ప్రగతి భవన్ నుంచి పారిపోయేలా చేశారని అన్నారు. ఇప్పుడు మీ కవితే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటోందని, బీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాలను భయపెట్టి గోల్ మీద గోల్ కొట్టి మీ బ్రతుకులను జింకానా ఫుట్బాల్ గ్రౌండ్లో పడేసిందని అన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి నిక్కార్సైన ఫుట్బాల్ ప్లేయర్. ఆయనకు బంతిని ఎలా ఆపాలో, ఎలా గోల్ కొట్టాలో తెలుసని అన్నారు. ఆయన కొట్టిన గోల్కు కేటీఆర్ రాజకీయ జీవితమే గాయమైందని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ ఆడటానికి తెలంగాణలో గ్రౌండ్ కూడా లేదని, గోల్ కొట్టడానికి బంతి లేదని అన్నారు. కేటీఆర్ రాజకీయ జీవితం ఇక ముందు ఖాళీ మైదానమేనని, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. ఒక నికార్స్ అయిన ఫుట్బాల్ ప్లేయర్ వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విజన్ 2047 లక్ష్యంతో, అదేవిధంగా దేశ విదేశాల్లో తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చే విధంగా వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించకపోయినా పర్లేదు, కానీ మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీరు విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ఫుట్బాల్ మీరు ముఖ్యమంత్రి గారితో ఆడుకుంటా అని చెప్పి అంటున్నారు. మీ సొంత ఇంట్లో మీకున్న సమస్యలు మీకు ముందు పరిష్కారం చేసుకోండి. ఆల్రెడీ కవిత గారు మీ కుటుంబ సభ్యులందరితోని ఫుట్బాల్ ఆడుతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీతో రేవంత్ రెడ్డి గారు మీ పార్టీతోని, మీ అధిష్టానంతో కేసీఆర్ గారితో ఫుట్బాల్ ఆడాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫుట్బాల్ రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ తో కొడితే మీకు 0 0. మరి ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వారు అవలంబించిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు వారిని ఆశీర్వదించి మరి మెజారిటీ స్థానాలు 70% ఏవో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి, మీ మాట తీరు మార్చుకోవాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒక నికార్స్